పెళ్లిపిల్లని చూడంగానే అక్కడ ఎక్కువ చేయకు నువ్వు. అప్పుడే నచ్చింది ఇచ్చింది అని అన్నావు అనుకో కట్నం తక్కువ ఇస్తారు. ఇంటికి వెళ్ళినాక చెప్తా నిమ్మలంగా. సరే కానీ నా ఏజెంట్ అయిపోతుంది. ఇలా మీ పెళ్ళిళ్ళు తిరగొట్టే నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుంది? కట్నం వద్దారా? కట్నం లేకపోతే ఎట్లా బతుకుతావు నువ్వు? కట్నం తీసుకోవాలి మనం చాలా. నడు అవురా నువ్వు ముందు వాకు. నమస్కారం. రండి రండి రండి. హలో వస్తాను ఒక్క నిమిషం వస్తాను. అదే చెల్లేస్తాను కాదు తీసుకొస్తాను. ఏమైంది అమ్మాయిని తీసుకురాలి? తీసుకురా. కూర్చో కూర్చో. ఇక అవునా నచ్చింది అన్నది ఇప్పుడే. ఈ అమ్మాయి వాళ్ళు నా పెద్ద బిడ్డ వాళ్ళ పాప. అవునా కట్టం ఎంత ఇచ్చిల్లో? ఇచ్చినాం ఎంతో అంత. ఎంతో అంత అంటే చెప్పరాదు. ఏదున్నా చేస్తావు. ఏమున్నా మరి నీకు ఎంత ఉంటే అంత. ఎంత ఉంటే అంత అంత అని ఏమిస్తుంది? నచ్చింది కదా రాదురా నువ్వు. అవుతాను అవుతలేవు. కట్టం తీసుకోవద్దా? అమ్మాయితో ఇప్పుడే మాట్లాడొద్దురా. ఐసి ఎత్తారు కట్నం తప్పిస్తారు అట్లా మాట్లాడతారు. ఆవును మేము మాట్లాడినాక నువ్వు మాట్లాడు. అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతాడ. మా ఇంట వంట లేదమ్మా. ఏదైనా పెళ్లి తర్వాతనే మాట్లాడు. ఇప్పుడే అమ్మాయి నెంబర్ ఎందుకురా? మాట్లాడంటే మాట్లాడుకోలేదు. ఆవును ఒక్క నిమిషం ఆగండి. బయట నన్ను ఎందుకు బయటికి రమ్మన్నావు? నాకు అమ్మాయి నచ్చింది కదా. అరే ఆగు ఆరా నువ్వు ఎందుకంత తొందరపడతాను? అక్కడ ఏజ్ అయిపోతుంది. నాకు ఎన్ని సంబంధాలు ఇస్తారు నాకు. మీరు నాకు పెళ్లి చేసేట్లేరు. ఈ జన్మ నాకు పెళ్లి కాదు. నా పెళ్ళిని చెడగొడతా. నువ్వు డబ్బు అంటున్నా. నేను సంపాదించట్లేదా? వీనికి పిల్ల బాగా నచ్చినట్టున్నదే. అసలు అవుతలేడు. ఇక అయితే అది ఎట్లా ఒప్పుకున్నాంపా. వాళ్ళు కట్నం ఇచ్చినా ఇవ్వకుండా ఒప్పుకున్నాంపా. అంతే అంట. ఇక మరి వానికి కూడా ఏజ్ అయిపోతుంది కదా. వాళ్ళు ఇబ్బంది అవుతుంది. ఇంత మంచి పిల్ల దొరకదే. ఇక నేను కూడా అనుకుంటాను. ఏడు జోడు బాగుంది. ఏమైంది? ఎంతసేపు మీరు వస్తలేరని నేనే వచ్చిన. వస్తాను. పాన్లి పాన్లి. అమ్మాయి మావానికి బాగా నచ్చింది. నీ కూడా అనిపించుకోవాలి. ఇక సరే మా అబ్బాయి అనిపించుకుంటాం. ఒకసారి ఇట్లా చెప్పండి. ఏమున్నది నీకు ఆస్తి? ఎంత ఉంటే అంత. ఇద్దరికి సమానమే. ఎంత ఉన్నది? ఎంత అంత అంత అంటారు కానీ ఇద్దరికి సమానమే అంతే.